share and subscribe to Vishwasam.in. దేశమంతా మోడీ మానియా నడుస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే ఊపు కనిపించడం మొదలైంది. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల గురించి, మూడోసారి గెలిస్తే మారబోయే రాజకీయం గురించి చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగుతోంది. ఏంటి మోడీ ప్రభావం అంత ఉంటుందా? పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై తెలంగాణలో ఆసక్తికర చర్చ. మోడీకి 69% పాపులారిటీ ఉందని చెబుతున్న కాంగ్రెస్ సర్వేలు. ఇది లేటెస్ట్ సంగతి. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయం మీద ప్రజాభిప్రాయం సేకరిస్తే రామమందిర నిర్మాణం తర్వాత, ఇండియా కూటమి విచ్ఛిన్నమైన తరువాత మోడీ గ్రాఫ్ అమాంతం పెరిగినట్టుగా కనిపిస్తోంది. 6 హామీలు అమలు చేయాలి అంటే కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే సాధ్యం అని రేవంత్ చెప్పిన తర్వాత తెలంగాణలోని ఆలోచన పరులలో అలజడి మొదలైంది. ఓ పక్కన మిత్రపక్షాలు ఎన్నికల ముందే కాంగ్రెస్ ని వదిలిపోతున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ రావడం అసాధ్యం. మరి రేవంత్ హామీల విషయంలో మాట్లాడుతున్న ధోరణి చూస్తే మాట మారుస్తున్నట్టుగానే ఉన్నది అనే అభిప్రాయం వచ్చేసింది. ఇక ఏపీలో కూడా బీజేపీ మీద, మోడీ మీద సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఆలయం కట్టడం ఓ కారణమైతే మోడీ తప్ప మరో గత్యంతరం లేదు అనే క్లారిటీ మరో రీజన్. అందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి పొత్తు ఖాయం చేసుకుని వచ్చాడు. ఆ వెంటనే జగన్ ఢిల్లీ వెళ్లి బీజేపీని మెప్పించేందుకు ప్రయత్నం చేశాడు. అయినా పెద్దగా ఫలితం ఉన్నట్టుగా కనిపించలేదు. అది వేరే సంగతి. ఈ లెక్కన తెలంగాణతో పాటు ఏపీలో కూడా బీజేపీ 2 అంకెల సీట్లు గెలిచే పరిస్థితి ఉందని అనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీకి హీనపక్షం లెక్కేస్తే 6 నుంచి 8 సీట్లు వస్తాయనే అంచనాలు. ఏపీలో టీడీపీతో పొత్తులో 5-6 సీట్లలో బీజేపీ పోటీ చేసే అవకాశం. అదే జరిగితే 2 రాష్ట్రాల్లో 2 అంకెల్లో సీట్లు ఖాయమే. ఇలాంటి లెక్క గనక నిజమైతే పార్లమెంటు ఎన్నికల తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ముఖ చిత్రం మారడం ఖాయం. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ గనక మళ్లీ 300 సీట్లు సాధించి బలంగా ఉంటే ఇక బలహీనంగా ఉన్న దక్షిణాదిపైనే దృష్టి పెట్టి వ్యూహ రచన చేయొచ్చు. 2026లో డీలిమిటేషన్ ఉంటుంది కాబట్టి అది అవసరం కూడా. అందుకే తెలుగు రాష్ట్రాల్లో మోడీ ప్రభావం మీద ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. వీలైతే పొత్తు, లేదంటే లొంగిపోవడం అనే సూత్రాన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీ ముందుకు తీసుకువెళ్తున్నాయి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. Like, share and subscribe to Vishwasam.in.